రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తుందల్లా డైవర్షన్ పాలిటిక్స్ అనడం కన్నా డైవర్షన్ డ్రామా అంటే కరెక్ట్గా అర్థం ఉంటుందేమో. దీనికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు సూరజ్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు, అదేవిధంగా లివిల్ కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా సూరజ్తో మాట్లాడదాం. సూరజ్, కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే దశాబ్దాల చరిత్ర ఉంది, ఇంత గొప్ప పార్టీ అంత గొప్ప పార్టీ అని చెప్పుకుంటా ఉంటారు, కానీ ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నమ్ముకున్నది కేవలం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్, అటెన్షన్ డైవర్షన్ డ్రామాలను మాత్రమే అనేది సంవత్సరం దాటిన తర్వాత కూడా ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత చరిత్ర ఉన్న పార్టీ అంటే ప్రజలకు ఎంతో కొంత మేలు చేసే అవకాశం ఉండాల్సి ఉంటుంది, కానీ అటువంటి ఛాన్స్ ఎక్కడ తీసుకోకుండా పూర్తి స్థాయిలో కేవలం డైవర్షన్ పాలిటిక్స్ ని మాత్రమే రేవంత్ సర్కార్ నమ్ముకుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అసెంబ్లీ సందర్భంలోనైనా సరే ప్రజా సమస్యలు ఎంతో కొంత చర్చకు వస్తాయి అని ప్రజలు ఆశిస్తా ఉన్నారు. ఎందుకంటే తీవ్రమైన స్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది, చాలా తక్కువ సమయంలోనే అన్న ఒక అపవాదు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మోస్తుంది. కానీ ఈ సందర్భంలో అసెంబ్లీ సమయంలో కూడా ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అటెన్షన్ డైవర్షన్ చేస్తూ కేవలం అల్లు అర్జున్ ఇష్యూ మీదనే పోవడాన్ని ప్రజలు ఎట్లా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి మనం ఒక ట్యాగ్లు ఇవ్వచ్చు, వాళ్ళు మురిపించు మరిపించు అనే కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్నికల ముందు 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీల పేరిట ప్రజలందరినీ మురిపించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మరిపించే కార్యక్రమాన్ని వాళ్ళు టేకప్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇష్యూ బై ఇష్యూ వాళ్ళు ఇచ్చిన హామీల అంశం తెరపైకి రాకుండా, ప్రజల్లో చర్చ జరగకుండా కొత్త ఇష్యూలను తెరపైకి తెస్తూ ప్రజలను మరిపించే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ ఏడాది పాటు కాంగ్రెస్ పార్టీ చేసింది, అవలంబించిన విధానం ఇదే అని చెప్పేసి ప్రజల్లో స్పష్టంగా చర్చ జరుగుతుంది. డైవర్షన్ డ్రామాకు కాంగ్రెస్ పార్టీ తెరలేపి ఇప్పటికీ ఏడాది గడిచింది. ఇప్పటి వరకు హామీలకు కానీ గ్యారెంటీలకు కానీ దిక్కులేని పరిస్థితి. కాగా వ్యక్తిగతంగా కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ, అంటే పొలిటికల్ వెంజెన్స్ పాలకుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వ్యక్తులు టార్గెట్గా రాజకీయాలు చేస్తున్నారు, వ్యక్తులు టార్గెట్గా కేసులు బనాయిస్తున్నారు, వ్యక్తులు టార్గెట్గా వాళ్ళను చిత్రహింసలకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే ఒక అపవాదు కాంగ్రెస్ పార్టీ పైన ప్రస్తుతం ప్రజల్లో బలంగా నాటుకుంటుందని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తున్న క్రమంలో తాజాగా అల్లు అర్జున్ వివాదాన్ని తెరపైకి తెస్తున్నారు విపక్షాలు. ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయిన తర్వాత, అంటే పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత పరిణామాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము. సంధ్యా థియేటర్లో తలెత్తిన పరిణామాల తర్వాత రేవతి అనే అమ్మాయి చనిపోవడం, ఆ తర్వాత ఆమెకు సంబంధించిన అబ్బాయి గాయాల పాలై ఆసుపత్రి పాలవడం, ఆ తదనంతర పరిణామాల్లో భాగంగా ప్రభుత్వానికి అల్లు అర్జున్కు మధ్యలో ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉందని చెప్పేసి కూడా ఒక వాదన బలంగా వినిపిస్తున్న తరుణంలో అసలు అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరగాల్సి ఉండింది, కాంగ్రెస్ పార్టీ ట్రెజర్ బెంచ్ ఎలాంటి చర్చలను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది, ఎలాంటి చర్చను ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో ప్రజా సమస్యలపైన పోరాడాల్సి ఉంటుంది. ప్రజా సమస్యలను ప్రధానంగా దృష్టి పెట్టి వాటిని పరిష్కరించే దిశలో ప్రభుత్వాలు కృషి చేయాల్సి ఉంటుంది. విపక్షాలు కావచ్చు, అధికార పక్షం కావచ్చు, వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, వివిధ ప్రాంతాల్లో వివిధ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజా సమస్యలను అసెంబ్లీ కేంద్రంగా ఎత్తుచూపి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలను పరిష్కరించే దిశలో అడుగులు వేయాల్సి ఉంటుంది. కాగా ఇక్కడ జరిగింది పూర్తిగా భిన్నంగా ఉన్న పరిస్థితులు మనమే ప్రత్యక్షాక్షులుగా ఉన్నాం. ఎందుకంటే అల్లు అర్జున్కు సంబంధించిన అంశం కావచ్చు, లేదా పుష్ప 2కు సంబంధించిన అంశాన్ని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ప్రస్తావించడం, ముఖ్యమంత్రి ఒక ప్రసంగాన్ని అసెంబ్లీ వేదికగా వినిపించడం వివాదాస్పదం అవుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే విపక్షాలు చాలా స్పష్టంగా అనేక అంశాలపైన లఘు చర్చ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేసిన పరిస్థితులు, వాళ్ళు వాయిదా తీర్మానాలు కూడా ఇచ్చిన పరిస్థితులు మనం చూసాం. ప్రధానంగా లగిచర్లలో రైతులను నిర్బంధించడం, వాళ్ళకు బేడీలు వేయడము, వాళ్ళ ల్యాండ్స్ను బలవంతంగా గుంజుకునే అంశాలపైన అసెంబ్లీలో చర్చ కోసం విపక్షాలు పట్టిన విషయం తెలిసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుదుపుతున్న ప్రస్తుతం ఈ కార్ రేసుకు సంబంధించిన అంశాన్ని కూడా, దాంట్లో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా మేము వ్యవహరించాం, మా పాలనలో అంతర్జాతీయంగా తెలంగాణ ఖ్యాతి ఇనుమడింపజేసే క్రమంలోనే మేము అడుగులు వేశామని చెప్పేసి విపక్షం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి కూడా లఘు చర్చకు ఆస్కారం ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు స్పీకర్ను కోరిన విషయం కూడా తెలిసిందే. అలాగే హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి, హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి, ప్రజా సమస్యలకు సంబంధించి
సంబంధించి లఘు చర్చకు అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా విపక్షాలు డిమాండ్ చేశాయి, వాయిదా తీర్మానాలు కూడా ఇచ్చాయి. వీటన్నిటినీ తోసిరాజని ప్రజా సమస్యలన్నింటినీ కాలరాసి ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టకుండా ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎలాంటి సమస్య ఉందనే ఒక సోయి లేకుండా ఇవాళ ఏదైతే అసెంబ్లీ కేంద్రంగా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ఏదైతే ప్రసంగాన్ని అల్లు అర్జున్కు సంబంధించి కావచ్చు లేదా పుష్ప 2కు సంబంధించిన అంశానికి సంబంధించిన ప్రసంగం పూర్తిగా వివాదాస్పదం అవుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక కంప్లీట్గా డైవర్షన్ పాలిటిక్స్ ఇంకా కొనసాగుతున్నాయనే చెప్పాల్సి ఉంటుంది. 6 గ్యారంటీల ఊసే ప్రభుత్వం ఇప్పటికీ ఎత్తడం లేదు. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితి. ఎక్కడ కూడా ఒక నిధి ఒక పైసా ఖర్చు పెట్టే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఇప్పటికే 6 గ్యారంటీల భారం అంతా కూడా ప్రభుత్వం తలపైన ఉంది, పాలకుల తలపైన ఉంది. ఒక్క గ్యారంటీ అమలుకు నోచుకోలేదు. రైతులంతా కూడా కంగారు పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 450 మంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వం పట్టింపు లేదు. మరోవైపు అటు సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో కూడా విద్యార్థులు ఇప్పటికీ 50 మందికి పైగా చనిపోయారు. వాళ్ళ పట్ల కూడా ప్రభుత్వానికి సానుభూతి లేదు. ఎక్కడ కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళి ఏ ప్రజాప్రతినిధి పరామర్శించిన దాఖలాలు కూడా లేని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇలా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉదంతాలు చోటు చేసుకుంటాయి. ఎక్కడ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన పరిస్థితుల్లో సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్న నేపథ్యంలో కేవలం వ్యక్తులు టార్గెట్గా ఇవాళ కేసులు బనాయిస్తూ వ్యక్తులు టార్గెట్గా అరెస్టులు చేస్తూ ఈ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని చెప్పేసి ఆరోపణ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఇక ప్రజా సమస్యలు పూర్తిగా అటకెక్కిపోయాయని చెప్పాల్సి ఉంటుంది. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక వర్గాలు అసంతృప్తిలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. అటు రైతాంగం పరిస్థితి ఘోరంగా ఉంది. నిరుద్యోగులు అయితే రోడ్లెక్కుతున్న పరిస్థితులు, యువత పూర్తిగా అసహనంతో రగిలిపోతున్న పరిస్థితి. ఎక్కడ కూడా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లేవు. ఇలా అనేక రంగాలకు సంబంధించిన ప్రజలు ఇవాళ అసంతృప్తిలో కొట్టుమిట్టాడుతున్నారు.